హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? సప్త శనివారాల వ్రతం చేస్తున్నానండి. 4th వీక్ అయితే వచ్చేసింది. సో మార్నింగ్ అయితే 3కి లేచానండి. చూడండి బయటంతా కూడా చాలా చీకటిగా అయితే ఉంది. ఎవరు కూడా లెగలేదు. సో నేనైతే కొంచెం ఎర్లీగా లేచాను. 3కి లేచి ఇంటి ముందు ముగ్గది కూడా పెట్టేసుకున్నాను. గడప దగ్గర కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. సో చూడండి చాలా చీకటిగా అయితే ఉన్నది. సో నేనైతే 3 o'clock లేచానండి. సో మొత్తం అన్నీ కూడా నీట్గా చేసుకొని కుంకుమ బొట్లతో అయితే అలంకరించేసుకున్నాను. వాకిలి తులసమ్మ దగ్గర శనికాళ్ళకి చిట్టి గౌరమ్మలకి కూడా సో స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. కుంకుమ బొట్లు తర్వాత పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నాను. సో దేవుడి మూలన అయితే పీట అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని పీట మీద అయితే ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకున్నానండి. కిందనైతే అలికి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఫోటోనైతే పెట్టుకొని కలసమది కూడా పెట్టుకున్నానండి. సో మార్నింగ్ అయితే శనీశ్వరునికి మట్టి దీపాలతో అయితే దీపం పెట్టుకోవాలి. సో 7 అరటిపళ్ళు పచ్చి అరటిపళ్ళు తెచ్చుకోవాలి పెట్టుకోవాలి. నల్ల ద్రాక్ష పళ్ళు చెమిటొండలు కూడా పెట్టుకొని తులసి దళాలతో అయితే స్వామివారిని మార్నింగ్ అయితే పూజించుకోవాలి. సో నేను మార్నింగ్ తులసిమాల అయితే వేసానండి. సో పంచామృతం కూడా పెట్టాను. సో మార్నింగ్ అయితే పూజ ఇలా చేసుకున్నాను. నువ్వుల నూనె దీపాలు అయితే పెట్టుకోవాలి. మార్నింగ్ అంతా కూడా శనీశ్వరునికి పూజించుకోవాలి. సో ఈవినింగ్ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలండి. ఈ పూజ ఎర్లీ మార్నింగే అయిపోవాలి. తెల్లవారికి ముందే సూర్యోదయానికి ముందే అయిపోవాలి పూజ. నేనైతే 5 కల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ప్రతి వీక్ కూడా నేను ఇలాగే చేస్తున్నాను. ముందు వీడియోలో కూడా పెట్టానండి. సో నా వీడియో ఒకసారి చూసి ఎలా చేశానో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్. సో మార్నింగ్ పూజ అయితే ఇలా పెట్టుకొని తాంబూలం కూడా పెట్టుకోవాలి. పక్కన వినాయకుడిని పెట్టుకొని పసుపు వినాయకుడిని పళ్ళెంలో బియ్యం పోసుకొని ఆ బియ్యంలో పసుపు వినాయకుడిని కూడా పెట్టుకొని స్వామివారికి తులసి దళాలతో గోవిందనామాలు సుప్రభాతము శని స్తోత్రములు కూడా మార్నింగ్ అయితే చదువుకోవాలండి. సో ఈవినింగ్ అయితే అష్టోత్తరాలు అవి కూడా చదువుకుంటాము. సో మార్నింగ్ అయితే అష్టోత్తరాలతో స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను. 7 ఒత్తుల దీపాలు 7 ఒత్తులు వేసుకొని 7 దీపాలు నువ్వుల నూనెతో దీపం అయితే పెట్టుకోవాలి. సో 7 అగరొత్తులు కూడా మనం స్వామివారికి పెట్టుకోవాలి. 7 శనివారాలు అంటే 7 దేవతలను పూజించినట్లు. సో అందుకే ప్రతిదీ కూడా 7 పెట్టాలండి. సో తమలపాకులోని ఒక్కొక్క కాయిన్ కూడా పెట్టుకోవాలి. 7గురికి 7 కాయిన్స్ పెట్టుకొని అవి తీసుకెళ్ళి స్వామివారి గుళ్ళో అయితే వేసేయాలి ప్రతి వారం కూడా. సో నేనైతే ప్రతి వారం కూడా అలాగే చేస్తాను. కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. మార్నింగ్ మా పిల్లల వాళ్ళు ఇంకా ఎవరు కూడా లెగలేదు. సో నేను ఒకదాన్నే ఏదో అలా వీడియో అయితే తీయగలిగాను కొంచెం మీకు చూపిద్దామని. సో నేను నా పూజ అయితే ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్. పూజ అయితే మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు ఆగస్ట్ 15 కూడా కదండి. సో పిల్లల్ని అయితే కొంచెం ఎర్లీగా లేపి వాళ్ళకైతే రెడీ చేసి స్కూల్కి పంపించాలి. మా పాప ఒక గెటప్ అయితే వేసుకుందండి, జీలకర్రీ బాయ్ అంట. సో ఆ గెటప్ అయితే నేను రెడీ చేశాను. చాలా టైం పట్టింది సారీ అది కట్టబోతుకి. సో పూజ అంతా కూడా కంప్లీట్ చేశాక వాళ్ళని లేపి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి కదా. సో అందుకని కొంచెం బేగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా పాపకు లేపి స్నానం అది చేయించి వాళ్ళకైతే గెటప్ అయితే రెడీ చేస్తున్నాను పాపని. స్కూల్కి ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి. సో అందుకని అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. సో నా పూజ అయితే మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను. ప్రతి వారం కూడా నేను పూజ ఇలాగే చేస్తున్నానండి. సో ఒకసారి నేను కూడా పూజ ఎలా చేశానో చూడండి ఒకసారి. నేను మార్నింగ్ అయితే స్వామివారికి బ్లాక్ శారీ కట్టుకోవాలి, లేదంటే ఇలా బ్లూ కలర్ శారీ అయినా పర్లేదు. ఈవినింగ్ అయితే ఎల్లో కలర్ శారీ అయితే కంపల్సరీ కట్టుకోవాలి. సో నామాలు కూడా పెట్టుకొని అయితే పూజ చేసుకోవాలి. చూసారా వినాయకుడు పూజ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ పూజ శనీశ్వరుడికి పూజ అయితే అయిపోయింది. బ్లూ కలర్ శారీ అయితే కట్టుకున్నానండి. సో పూజ మొత్తం కంప్లీట్ చేసాను. తర్వాత అయితే పైన కూడా దీపం అది కూడా పెట్టేసుకున్నానండి. పైన కూడా పువ్వులు అవి కూడా పెట్టుకొని దేవుడి మూలంతా కూడా నీట్గా అలంకరించుకున్నాను. ఫస్ట్ గుండా అయితే దేవుడి మూల అయితే దీపం పెట్టుకొని తర్వాత అయితే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకోవాలి. సో తర్వాత అయితేనే కింద పూజ అయితే చేసుకోవాలి. రొటీన్గా దేవుడి మూలను ఎలా పూజ చేసుకుంటాం రోజు కూడా
అలాగే పూజ ఉన్న రోజు కూడా అలాగే చేసుకోవాలండి. సో గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామి పూజ అయితే అయిపోయింది. సో పంచామృత స్నానం అది కూడా అయిపోయింది. స్వామివారికి పూజ మొత్తం కూడా నీట్గా కంప్లీట్ చేసాను. సో తర్వాత అయితే పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పువ్వులు అయితే తెచ్చుకున్నానండి. ఇవైతే మార్కెట్లోని చిట్టి గులాబీలు, లిల్లీ పువ్వులు కూడా తెచ్చుకొని ఖాళీగా ఉన్నట్లు టైంలో పూలమాల అయితే గుచ్చేసుకుంటున్నాను. ఈవినింగ్కి ఇప్పుడు నుండే రెడీ చేసేసుకోవాలన్నీ కూడా. సో మాల అయితే నీట్గా అయితే కట్టేసుకున్నానండి. సో తర్వాత అయితే ఇది బెల్లము, వరిపిండి, పాలు, కొంచెం నెయ్యి కూడా వేసుకొని పిండి దీపాలు అయితే రెడీ చేసుకోవాలి. సో నేనైతే బెల్లాన్ని అయితే తురుముకొని వేసుకున్నాను, ఎక్కడ కూడా ముక్కల్లా లేకుండా. వరిపిండి అండి ఇది. వరిపిండితో 7 ప్రమికలు అయితే చేసుకోవాలి. సో నేనైతే కలిపేసుకొని మొత్తం పిండి అంతా కూడా 7 ప్రమికలు అయితే చేసేసుకున్నాను. చేసుకొని వాటి మీద గోవిందనామాలు అయితే పెట్టేసుకున్నాను. ఈ మధ్యలో ఉన్న దీపాలు అయితే నక్షత్ర హారతికి 7 దీపాలు అయితే పెట్టుకోవాలి నక్షత్ర హారతి ఇచ్చుకోవడానికి. సో నేనైతే స్వామివారికి ఈవినింగ్ పూజ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానండి. సో ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, తర్వాత లక్ష్మీదేవి, పద్మావతీదేవి తల్లివి కూడా అష్టోత్తరాలు అయితే చదివేసుకుంటున్నాను. సో మా వారైతే పూజ అయితే చేసేస్తున్నారు. మా పాప, మా హస్బెండ్, నేను, మా బాబు కూడా గుడికైతే వచ్చేసాము. గుడిలో కూడా ఒక వరిపిండితో దీపం అయితే పెట్టుకుంటామండి ప్రతి వారం కూడా. మా హస్బెండ్ చేత అయితే పెట్టిస్తాను. సో గుడి చూడండి చాలా ఖాళీగా ఉంది కదా. సో మా లక్కు మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఖాళీగానే ఉంటుంది. సో మేమైతే గోవిందనామాలు అయితే పెట్టుకొని గుడికి అయితే వచ్చేసాము ఎల్లో కలర్ డ్రెస్తోని. సో లైన్లో అయితే ఉన్నామండి. మా పాప అయితే చూడండి నించోలేకపోతుందంట. లైన్లో అయితే కొంతసేపు అయితే వెయిట్ చేస్తున్నాము. ఈరోజు అయితే మా బాబు అయితే పూజ అయితే చాలా బాగా చేశాడు. ప్రతి వారం కూడా చాలా అల్లరి చేస్తాడు. అలాంటిది ఈ వారం అయితే పూజ అయితే వాడే చేశాడు నీట్గా. అయితే స్వామివారు అనుగ్రహించినట్టున్నారు మా బాబుని. సో ఆడైతే చేసి గుడికి అయితే కూడా వచ్చేసాము. గుడిలో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. గుడి అంతా కూడా గోల గోల చేసేస్తున్నారు వీళ్ళు. కొంతసేపు అయితే కూర్చుంటున్నాము. వర్షం కూడా పడిపోతుందండి బయటన. సో మేము కూడా ఈ సప్త శనివారాల వ్రతం 4th వీక్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. కొంతసేపు అయితే కూర్చొని ఒక అతిథి పిలిచి భోజనం పెట్టాలి కదా. సో అందుకని టైం అయిపోతుందని వెళ్ళిపోదామని బయలుదేరిపోతున్నామండి. బయట వర్షం కూడా పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.